తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు రష్మి పెరుమాల్, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట, తెలంగాణ. అక్కనపేట పిఎస్లో మర్డర్ ఫర్ గెయిన్, దొంగలు వచ్చి చంపారు అనుకుంటున్నారు, కానీ కాదని మీరు అంటున్నారు. ఏం జరిగిందంటే ఎవరు? సో దిస్ ఇస్ లైక్ అ ఫాలోఅవుట్ ఆఫ్ పర్సన్కి ఇద్దరు వైఫ్స్ ఉన్నారు, ఇద్దరు వైఫ్స్కి పడట్లేదు. సో చిన్న వైఫ్ ఏమో ఎల్డర్ వైఫ్ని చంపాలని మోటివ్తో ఉంది, ప్లాన్ వేసుకుంది. ఈ లాస్ట్ వీక్ నుంచి డబ్బులు కొడుతున్నారు కదా, దొంగలు పడుతున్నారు అని. సో మాటల్లో ఆమె తిట్టింది, ఈమె కర్ర తీసుకొని కొట్టింది. ఇక దొంగలు పడ్డారు అన్నట్టు అరిసింది. సో ఆమె చెప్పిన స్టోరీ అప్పుడే మిస్ మ్యాచ్లో ఉండింది. సిద్దిపేటలో చైన్ స్నాచింగ్ వాటిని ఎక్కువ యూ టీచింగ్ కొన్ని ప్రాంతాల్లో ఐసోలేట్ పరం జరుగుతుంటాయి. యూ టీచింగ్ మీద మీ ఫోకస్ అలా ఉంటుంది? అంటే మాది జనరల్గా షీ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండి. ఆల్ 3 డివిజన్స్లో ఉన్నాయి షీ టీమ్స్. ఎస్పెషలీ కాలేజ్ ఏరియాస్ ఆర్ స్కూల్స్ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కానీ మీ దగ్గర క్రైమ్ జరుగుతుంది, స్నాచింగ్లు, కానీ వెంటనే ఎలా దొరుకుతున్నారండి వాళ్ళు? క్రైమ్ రిలేటెడ్ వీ హ్యావ్ మేడ్ అ స్ట్రాటజీ అండి నౌ, బికాస్ గోల్డ్ రేట్స్ ఆర్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై. సో ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. స్నాచింగ్ అయితేనే ఇమ్మీడియట్ అన్ని విలేజెస్ని అలర్ట్ చేసి ఎవరైనా అవుట్ సైడర్స్ కనపడినా, మాస్క్స్ వేసుకొని మనుషులు కనపడినా వాళ్ళు వాళ్ళ వీపీఓకి కాంటాక్ట్ చేసి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఫోటో దింపి మాకు పంపించాలి. కొంతమంది సీసీ కెమెరాలు లేని ఏరియాలో మూవ్ అవుతున్నారు కదా. అంటే అందుకే నేత్ర ప్రాజెక్ట్లో ఇంత కనెక్షన్ చేస్తున్నామండి. ఇప్పటికి 700+ ఇన్స్టాల్ చేశామండి నేను వచ్చినప్పుడు. పబ్లిక్ దగ్గర అవ్వడం కానీ, విలేజ్లకు వెళ్ళడం కానీ, లేదా ఒక ఏసీపీఓ, ఎస్హెచ్ఓ కొన్ని గ్రామాలు అడాప్ట్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? We wanted to have more wider participation with the public. సో ఈ ప్రోగ్రామ్ మన పోలీస్ మన ఊరు ఈ పేరుతో పెట్టామండి. సో మేము కూడా మా ఊరు మన ఊరు అని ఫీలింగ్తో ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. అండ్ ఊరు వాళ్ళు కూడా పోలీస్ని ఏదో వేరే ఎంటిటీ లాగా చూడకుండా మన పోలీస్ అని ఫీలింగ్తో ఉండాలి. ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ దగ్గరికి వెళ్దాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు రష్మి పెరుమాల్, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట, తెలంగాణ. ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లిన్కి, డిటర్మినేషన్కి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. పోలీసింగ్ అనగానే ఆవిడకి కావాల్సింది ఇన్నోవేషన్ చూపిస్తున్నారు. జనరల్గా విజిబుల్ పోలీసింగ్ ప్రయారిటీ ఇస్తూనే ఒక ఇన్నోవేషన్తో పబ్లిక్లోకి రెగ్యులర్గా వెళ్ళాలని డిఫరెంట్ కాన్సెప్ట్ పెడుతున్నారు. అదే మన ఊరు మన పోలీస్. దాంతోపాటు రకరకాల కార్యక్రమాలు పెట్టి ప్రజలకి దగ్గర అవ్వడానికి పోలీసింగ్ ఏ విధంగా ఉండాలి, అసలు ప్రజలకి పోలీసింగ్కి గ్యాప్ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయం మీద డిఫరెంట్ కార్యక్రమాలు చేపడుతున్నామే ఈ వారం మన గెస్ట్. ఆమెను అడిగి సిద్దిపేటలో ఉన్న క్రైమ్ ఏంటి, పబ్లిక్కి దగ్గర అవ్వడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని మేడం నాకు తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే. సిద్దిపేటలో మన ఊరు మన పోలీస్ అనే ఒక కార్యక్రమంతో పాటు కాంటాక్ట్ అయ్యి కానీ, లేదా పబ్లిక్కి దగ్గర అవ్వడం కానీ, విలేజ్లకు వెళ్ళడం కానీ, లేదా ఒక ఏసీపీఓ, ఎస్హెచ్ఓ కొన్ని గ్రామాలు అడాప్ట్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దానివల్ల క్రైమ్ ఎలా తగ్గుతుంది ఒకటి. నెంబర్ 2, ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు జరగడం, 90 మినిట్స్లోనూ 1 డేలోనూ దొరికిపోవడం. అంటే వాళ్ళు కొత్తగా వస్తున్నారా, లేదా ఇక్కడ రాకూడదని వస్తున్నారా, ఏదో విధంగా మొత్తానికైతే ఎఫెన్స్ అవుతుంది, డిటెక్షన్ అవుతుంది. వితిన్ 1 అవర్లో 2 అవర్స్లో దిగిపోతున్నాయి. దీంతోపాటు అక్కనపేటలో ఒక మర్డర్. అందరూ కూడా అది వేరే దొంగలు చేశారనుకుంటారు, కానీ దాని ఇన్వెంట్స్ ఎలా జరిగింది, అసలు మోటివేట్ ఏంటి, ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు రష్మి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు అటువైపు వెళ్లకుండా, నాన్నగారు ఆర్మీ, అన్న ఆర్మీ, వదిన ఆర్మీ అయినా మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం వెనక ఉద్దేశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. నేను 2019 బ్యాచ్ ఆఫీసర్ని. అండ్
మా ఫాదర్ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ డాక్టర్ ఆయన. లైక్ యూ సెడ్ అందరూ ఆర్మీలోనే ఉన్నారు. పర్టికులర్గా ఆర్మీ జాయిన్ అవ్వాలని అలా ఏమీ ఇంటెన్షన్తో లేదండి. చాలా స్టార్టింగ్ నుంచే సివిల్ సర్వీసెస్కి జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచి మా మదర్ బాగా మోటివేట్ చేసింది. అండ్ ఆ గోల్తోనే నేను బేసిక్లీ లాయర్. ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ లా, అండ్ లా చేసిన తర్వాత మాస్టర్స్ కూడా ఇక్కడ నాల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, అక్కడ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా సివిల్ సర్వీసెస్ కోసమే ప్రిపేర్ చేస్తూ ఫైనల్గా 2019లో ఎగ్జామ్ క్లియర్ అయింది. దాంట్లో మాకు మా ఆప్షన్స్ ప్రకారం ఇంకా ఐపీఎస్ సెక్యూర్ చేసుకున్నాం. మీరు యూనిఫామ్ వేసుకున్నట్టు నాన్నగారు ఇక్కడ పనిచేస్తున్నారండి? లేదండి, ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ 2009లో. హీ వాజ్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో మిలిటరీ హాస్పిటల్లో. హీ వాజ్ ది కమాండింగ్ ఆఫీసర్ దేర్. అండ్ ఆయన కాన్వాయ్ మీద ఈ ఎన్డీఎఫ్బి మిలిటెంట్స్ అటాక్ చేశారు అండ్ బ్లాస్టింగ్లో వీ లాస్ట్ హిమ్. సో పోస్ట్ దాట్ ఇంకా I was still in college. My brother was also in college appudu, and after that he chose, ఆయన ఒక డాక్టరే, so he chose to join the army, and I tried for civil services and ended up here. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారండి? లేదండి, లేదు, ఇట్ వాస్ లాంగ్ జర్నీ. Officially 5th attempt లో I cleared it. సివిల్స్లోకి వచ్చారు 2019 బ్యాచ్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్? అంటే మా ట్రైనింగ్ వాజ్ ఇన్ కరీంనగర్ అండి. ఐ ట్రైన్డ్ ఇన్ కరీంనగర్. గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే గ్రే హౌండ్స్ పార్ట్ చేసుకోవాలి పోస్టింగ్. సో దాని తర్వాత మంచిర్యాల్, ఏసీపీ మంచిర్యాల్గా చేసుకున్నాను ఫస్ట్ పోస్టింగ్. షార్ట్ స్టెంట్స్, దెన్ ఏసీపీ వైరా, ఏసీపీ కుషాయిగూడ, దెన్ సిటీలో ఐ వాజ్ ఇన్ రాజేంద్ర నగర్, దెన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చేశాను కొన్ని రోజులు, అండ్ దెన్ డీసీపీ నార్త్ జోన్ చేశాను నా ప్రీవియస్ పోస్టింగ్ ఆల్మోస్ట్ 1.5 years. అండ్ దెన్ ఇప్పుడు నార్త్ జోన్ రాకముందు మీరు ఏసీపీగా పనిచేశారు మంచిర్యాల, వైరా, రాజేంద్ర. ఏమున్నాయండి ఛాలెంజ్ అక్కడ? అంటే రూరల్ పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు అర్బన్ పోలీసింగ్ కి రూరల్ పోలీసింగ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అండ్ వచ్చే కంప్లైంట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. సో అది ఇట్స్ హ్యాస్ ఓన్ ఛాలెంజెస్. సిటీలో ఇప్పుడు నార్త్ జోన్ అనుకున్నా, ఐ వాజ్ ఇన్ నార్త్ జోన్ 11 police stations అన్నా ఎవ్రీథింగ్ వాజ్ నియర్ బై. అంటే నియర్ బై ఇన్ ద సెన్స్ విత్ ఇన్ 1 hour యూ కెన్ కవర్. రూరల్ ఏరియాస్ లో అట్లా ఉండదు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే క్రైమ్ సీన్. మంచిర్యాల్ very short time I was there, but it was good. And first posting kadandi, so automatically it was a new learning experience. Akkada staff interaction and crimes and variety of crimes akkada kuda andi, same murders undachu or property crimes undachu. Vaira kuda same Khammam border, maku Andhra Pradesh border. So accidents ekku ayyi highway meda, so accidents మీద చాలా వర్క్ చేసాం అప్పుడు నేను ఉన్న టైంలో. అలానే రూరల్ ఏరియా కాబట్టి. నెక్స్ట్ రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ అగైన్ అది కొంచెం ఓల్డ్ సిటీకి దగ్గర ఉంటుంది, కొంచెం కమ్యూనల్ ఇష్యూస్, కమ్యూనల్ సెన్సిటివ్ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్ మీద లెర్నింగ్ ఉండింది. తర్వాత మీరు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఒక 5 months ఉన్నాను. ఏమన్నా మేడం ఇక్కడ చాలా ఉంటాయి టాస్క్ ఫోర్స్ లో? ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అక్రాస్ ద సిటీ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ మేల్ ఉండేవారు, మీతోనే స్టార్ట్ అయినట్టుకుంటూ? లేదు, నా ముందు కూడా ఉన్నారండి. ఎవరు ఉన్నారండి? మా ముందు సీనియర్స్ ఉన్నారు. సో ఐ థింక్ ఐ వాస్ ద థర్డ్ వన్, ఉమెన్ ఆఫీసర్. సో అందులో ఏమున్నాయండి వర్క్స్ మీకు గుర్తున్నాయి ఏమన్నా? అంటే మంచి కేసెస్ చేసామండి అప్పుడు. వి డిడ్ సమ్ ఈ మొబైల్స్ తో దేవర్ ఈ వన్ గుడ్ కేస్ వాజ్ దే హ్యాడ్ ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి, ఇప్పుడు స్నాచింగ్స్ వింటుంటాం కదండి, యూజువలీ వి థింక్స్ వన్ స్నాచింగ్ అయితే ర్యాండమ్ అని, కానీ అక్కడ అలా లేదు. ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దే వేర్ ఐడెంటిఫైయింగ్ పీపుల్ కి ఈ మొబైల్ ఫోన్ కావాలా అంటే ఈ మొబైల్ ఫోన్ స్నాచ్ చేసుకొని ఒక 700+ మొబైల్ ఫోన్స్ వన్ టైమ్ వీ హ్యాడ్ రికవర్డ్. వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని దాన్ని అంతా దే వర్ సెండింగ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ టు అబ్రాడ్. సో దాంట్లో సైబర్ క్రైమ్ రిస్క్ కూడా ఉంది. అలానే ఒక గ్యాంగ్ లాగా దే వర్ ఫార్మ్, అండ్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ గా ఫార్మ్ అయ్యి స్నాచింగ్స్ వర్ హ్యాపెనింగ్ ర్యాండమ్ గా కాకుండా. సో ఐ థింక్ 2 different matters లో వీ హ్యాడ్ డిటెక్టెడ్ గుడ్ కేసెస్ అలాంగ్ విత్ మల్టిపుల్ ఆబ్వియస్లీ. అక్కడ టాస్క్ ఫోర్స్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మేల్ కి అయితే. అక్కడ అంటే నటోరియస్ క్రిమినల్స్ అందరినీ ఇంటరాక్షన్, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్నారు అక్కడ? దాని మీద నో కమెంట్స్. ఓకే, టాస్క్ ఫోర్స్ తర్వాత అండి నార్త్ జోన్. నార్త్ జోన్ లో మీకు క్రైమ్ అన్నది ఎక్కువ మారేడుపల్లి ఆ పోలీస్ స్టేషన్, అడ్డగుట్ట పోలీస్ స్టేషన్, తర్వాత మిగతా ట్రాఫిక్ ఉంటుంది. మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది, దాని ఎలా మీరు కంట్రోల్? నార్త్ జోన్ లో అంటే ఇప్పుడు బేగంపేట్ అండ్ బోయిన్పల్లి ఈ 2 ఏరియాస్ వేర్ క్రైమ్ హెవీ అండి. మాకు గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆల్సో ఇప్పుడు కొంచెం రీఆర్గనైజేషన్ అయింది, బట్ గోపాలపురం పోలీస్ స్టేషన్, బేగంపేట్, బోయిన్పల్లి ఈ 3 కొంచెం క్రైమ్ హెవీ పోలీస్ స్టేషన్స్. అక్కడ రైల్వే స్టేషన్ ఉండేది, బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉండేది, అండ్ ఆర్మీ ఏరియా యాక్చువల్లీ మోస్ట్లీ.
సో అక్కడ కూడా వీ హ్యాడ్ ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ అయింది, ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ అయింది, దెన్ సృష్టి ఫర్టిలిటీ కేస్ అయింది, స్కామ్ ఇన్ విచ్ ఆ కేసులో ఏముందండి డెవలప్మెంట్ అంటే? ఐ థింక్ ఈడీ హ్యాస్ టేకన్ ఇట్ అప్ అండ్ ఇన్ బిగ్ వే. అప్పుడు CCS కి ట్రాన్స్ఫర్ చేసాం అండ్ దే స్పెషల్ సిట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ 27 అక్యూజ్డ్ వి పిక్డ్ అప్ విత్ ఇన్ అ డే అండ్ అంత పెద్ద స్కామ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు పేరెంట్స్ అంటే సరోగసీ పేరు మీద దే వర్ సెల్లింగ్ ఆఫ్. సో టెక్నికలీ చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ద గైస్ ఆఫ్ సరోగసీ వాజ్ గోయింగ్ ఆన్. బోయినపల్లి ఆ ఏరియాలో ఎక్కువగా DHPలు అవుతుంటాయండి. DHPలోని కాదు, జనరల్ గా పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియా అండి అది. లైక్ బేగంపేట కాలనీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ బేగంపేట కూడా, బోత్ బేగంపేట బోయినపల్లి సేమ్ డివిజన్ లో ఉన్నాయండి అక్కడ. అండ్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వలన మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, బయట నుంచి వచ్చే సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, లేబర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది. దాని వలన కొంచెం వీ కెన్ సీ మోర్ లెవెల్ ఆఫ్ క్రైమ్ అదర్ పోలీస్ స్టేషన్స్ కి పోల్చుకుంటే. సేమ్ గోపాలపురంకి రైల్వే స్టేషన్ దగ్గర ఉండటం వలన ఎక్కువ స్నాచింగ్స్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ అవుట్ సైడ్ పర్సన్స్. సో దాని వల్ల లాడ్జెస్ ఎక్కువ ఉంటాం. సో ఎవ్రీ పోలీస్ స్టేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ డిఫరెంట్ ఛాలెంజెస్. కొన్ని కేసెస్ అయితే వీ హ్యావ్ డన్ అండి దట్ టైమ్. నా టైంలో అయితే దేవర్ నో, అంటే వాట్ ఎవర్ యాక్షన్స్ హ్యావ్ హ్యాపెండ్ దాని మీద ప్రాపర్ లీగల్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్. అది మీ నోటీస్ లో కూడా ఉండొచ్చు. ఒక నార్త్ జోన్ లో మీరు ఎక్కువ ఉమెన్ ఆఫీసర్స్ ని లైక్ చేయడం, వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారు. స్పెసిఫిక్ గా ఉమెన్ ఆఫీసర్ అన్న ఏమీ లేదండి. ఇన్ జనరల్ నార్త్ జోన్ లో కొన్ని మేము తీసుకునే ఇనిషియేటివ్స్ విచ్ ఐ వాంట్ టు రెప్లికేట్ హియర్ ఆల్సో. ఒకటి వృద్ధుల సంరక్షణ అని వన్ ప్రోగ్రామ్ ఐ హ్యాడ్ టేకన్ అప్ పర్సనలీ. బేసిక్లీ నార్త్ జోన్ లో ఏముంటది అంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు, ఎందుకంటే పిల్లలు చాలా మంది వాళ్ళు అబ్రాడ్ సెటిల్ అయిపోయి హైయర్ ప్రొపెన్సిటీ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ who are living alone or just husband wife atla and 85 plus. So they are easy targets for these servants or outsiders. Vallu ante ekku they don't communicate outside. So dan kosam ee వృద్ధుల సంరక్షణ అని ఒక ప్రాజెక్ట్ చేసామండి మేము అప్పుడు when I was there. So మా every day మా కానిస్టేబుల్స్ they went out in the field and we had a database create చేసుకున్నాం. ఒక 600 plus సింగిల్ గా ఉంటున్నాం, సింగిల్ గా ఫర్ హస్బెండ్ వైఫ్ అన్న జస్ట్ అలోన్ అండ్ నోబడి, నో చైల్డ్ ఆర్ నోబడి టు విత్ లైక్ వాళ్ళ చూసుకుంటానికి దగ్గర రిలేటివ్స్ ఎవరు లేకున్న ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసుకొని ఒక డేటాబేస్ రెడీ చేసుకున్నాం మేము అప్పుడు ఉన్నప్పుడు. సో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి దే గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. చాలా మంది ఇప్పుడు మాకు ఒక కేసు వచ్చిందండి అప్పుడు, నేను ఐ రిమెంబర్, కార్ఖానాలో స్టార్వేషన్ తో చనిపోయారు ముసలోళ్ళు. వాళ్ళు ఎవరు లేరు చూసుకునే వాళ్ళు, 60 plus ఉన్నారు, ఇద్దరు లేడీస్. దే కుడెంట్ ఈవెన్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్, అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా ఇక వాళ్ళు అట్లానే ఉండిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన 10 days తర్వాత వాళ్ళ ఆ స్మెల్ తో ఇట్ వాస్ ఫౌండ్. సో దాట్ వాస్ ద మెయిన్ ఇంపుటస్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. రెగ్యులర్ గా కమ్యూనిటీలో అవేర్నెస్ చేస్తాం దట్ ఇట్లా పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఏరియా, మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పాతకాలంలో అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. నా న్యూ ఏజ్ ప్రాబ్లమ్స్ అంటే జాయింట్ ఫ్యామిలీ లేదు అండ్ ఒక అపార్ట్మెంట్ లో అవుతున్న ఇష్యూ ఇంకో అపార్ట్మెంట్ కి తెలియదు. సో అలా ఉన్నప్పుడు కొంచెం కమ్యూనిటీ ఫీలింగ్ పెంచాలని మా ఆఫీసర్స్ తో కమ్యూనిటీ పోలీసింగ్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టించాం అక్కడ చాలా ఏరియాస్ లో. అలానే వీళ్ళ దగ్గర సర్వెంట్స్ వెరిఫికేషన్ చేపిస్తాం, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలుసుకుంటాం. వన్ సీనియర్ సిటిజన్, ఆయనకి పక్కన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, హీ కుడెంట్ అప్రోచ్ ఎనీబడి, ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన కన్స్ట్రక్షన్ సౌండ్ కి 85 year old, హీ వాస్ అనేబుల్ టు స్లీప్, రెస్ట్, డూ ఎనీథింగ్. సో ఆయన మళ్ళీ హీ అప్రోచ్డ్ us and then ఇలా వీ ట్రై టు బిల్డ్ అ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మా దగ్గర ఒక డేటాబేస్ ఉండాలి, లైక్ దీస్ ఆర్ ది వల్నరబుల్, హైలీ వల్నరబుల్ పీపుల్ లివింగ్ ఇన్ నార్త్ జోన్. పోలీస్ స్టేషన్ లెవెల్ వైజ్ చేసుకున్నాం ఇది డేటాబేస్. అటువంటి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, మేము అసిస్ట్ కూడా చేసామండి, అసిస్ట్ చేసాము. వి షిఫ్టెడ్ దెమ్. చాలా మంది అస్సలు దే ఆర్ అనేబుల్ టు టేక్ కేర్, అంటే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా షిఫ్ట్ చేసాము. వాళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేసి చాలా మందిని వాళ్ళ పిల్లల్ని పిలిపించి మళ్ళీ వాళ్ళకి గొప్ప చెప్పి తీసుకెళ్లేటి కూడా చేసాం అప్పుడు ఆ టైంలో. ఒక 3 months ఇంటెన్సివ్ గా చేసాం ఎక్సర్సైజ్. దాని మాది కొంచెం మంచి మాకు పుల్ వచ్చింది. ఇక ఆఫ్టర్ దట్ ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్, బట్ ఐ థింక్ ఇప్పుడు నౌ ప్రెసెంట్లీ దే ఆర్ న్యూ ఇనిషియేటివ్స్ దే ఆర్ డూయింగ్ దేర్ నౌ. సిద్దిపేట రాగానే మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అసలు ఈ కార్యక్రమం పెట్టాలి, మన ఊరు మన పోలీస్ అని పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఆలోచన. అంటే నేను చార్జ్ తీసుకున్న ఫ్యూ డేస్ లోనే మాకు ఇప్పుడు పెటిషనర్స్ వస్తుంటారు కదండి, వాళ్ళ జనరల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేము తెలుసుకుంటే, ఒకటి సీనియర్ సిటిజన్ నెగ్లెక్ట్ చాలా ఉంది. అంటే పిల్లలకి అంత ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం అండ్ దెన్ వాళ్ళని ముస్లింని ఎవరు చూసుకునే, సీనియర్ సిటిజన్ చూసుకునే ఎవరు కూడా చూసుకోవట్లేదు, సరిగా తిండి పెట్టట్లేదు, చాలా వాళ్ళు లిటరలీ రోడ్ మీద ఉన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వస్తున్నారు, అదొక ఆస్పెక్ట్. దెన్ యూత్ వీఆర్ సీయింగ్ హై లెవెల్ ఆఫ్ సోషల్ మీడియా అడిక్షన్, సైబర్ క్రైమ్స్కి దే ఆర్ ఫాలోయింగ్ ప్రే అండ్ జాబ్లెస్నెస్. సో ఇట్లాంటి 2-3 ఆస్పెక్ట్స్ వి సా. దెన్ ఉమెన్ని చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్,
దెన్ ఆల్కహాల్ అడిక్షన్ ఎక్కువైపోయి ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ పిల్లల్ని కొడతాము. సో జనరల్ ఒక ఇఫ్ యూ సీ ప్లెథోరా ఆఫ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్. సో అండ్ పోలీస్కి కమ్యూనిటీకి రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు వచ్చి మా పోలీస్ స్టేషన్లో వచ్చి ఇష్యూ చేసి చెప్తున్నారు, అదొక ఇండివిజువల్ లెవెల్లో అవుతుంది. సో వీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ వైడర్ పార్టిసిపేషన్ విత్ ద పబ్లిక్. సో ఈ ప్రోగ్రామ్ మన పులిస్ మన ఊరు ఈ పేరుతో పెట్టామండి. సో మేము కూడా మా ఊరు మన ఊరు అని ఫీలింగ్తో ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. అండ్ ఊరు వాళ్ళు కూడా పోలీస్ని ఏదో వేరే ఎంటిటీ లాగా చూడకుండా మన పోలీస్ అని ఫీలింగ్తో ఉండాలి. ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ దగ్గరికి వెళ్దాం, ఆ యాటిట్యూడ్తో ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలని. సో దీంట్లో బేసిక్ ఫీచర్స్ ఏంటంటే వన్స్ అ వీక్ అట్లీస్ట్ ఆర్ మేబీ వన్స్ ఇన్ 10 days I myself personally will visit a pre-selected ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ విజిట్ చేసి దాని ముందే ఒక విలేజ్ ప్రొఫైల్ షీట్ రెడీ చేసుకుంటామండి మేము ముందే. దాంట్లో వి టేక్ డీటెయిల్స్ యాజ్ టు ఆ ఊర్లో అయిన మా దగ్గర ఉంటుంది కదండి, ఆ ఊరు నుంచి వచ్చిన కేసెస్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏమైనా సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారా, లేదంటే ఎలోప్మెంట్స్ ఏమైనా ఎక్కువ ఉంటున్నారా, యంగ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయా, డ్రగ్ రిలేటెడ్ ఏమైనా కేసెస్ వచ్చినాయా, చీటింగ్ వచ్చినాయా, ఏదైనా ల్యాండ్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ఏమైనా, సైబర్ క్రైమ్స్ ఏమైనా ఎక్కువ వచ్చినాయా అని అదొకటి విలేజ్ ప్రొఫైల్ షీట్ ముందే సెలెక్ట్ చేసుకుంటామండి మేము. మొత్తం ఏజ్ గ్రూప్ వైజ్ పాపులేషన్ అసెస్ చేసుకుంటాం. మాకు ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని ఉంటాడు విపిఓ, ఆయనతో కూర్చొని ఒక విలేజ్ ప్రొఫైల్ షీట్ రెడీ చేసుకుంటాం. చేసుకుని అక్కడ పాపులేషన్ ఎంత, స్కూల్ ఉందా అక్కడ, జెడ్పిహెచ్ఎస్ ఆర్ వాట్ ఎవర్ ప్రైమరీ స్కూల్ ఉందా, దెన్ వాళ్ళకి ఏమైనా వాట్ వీ క్యాన్ అసిస్ట్ దెమ్. అందులో స్కూల్ ఒకటేనండి, హాస్పిటల్స్ ఉన్నాయా, లైబ్రరీస్ అవి కూడా అన్ని. ఇప్పుడు స్కూల్ విలేజ్ ది మొత్తం ప్రొఫైల్ షీట్ తీస్తామండి. అక్కడ మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, మెయిన్ టెంపుల్స్ ఏమున్నాయి, సిసిటీవీస్ ఉన్నాయా, సర్పంచ్ ఎవరు, అంటే వాట్ ఆల్ వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్ని తెలుసుకున్న తర్వాత టోపోగ్రఫీ మీద ఉంటుంది. అంటే మేము ఇప్పుడు ప్రీ సెలెక్టెడ్ విలేజెస్ కదండి, ఒక 15-20 విలేజెస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్, మాకున్న ప్రాబ్లమాటిక్ విలేజెస్ వేర్ వీ వాంట్ టు రెండర్ మోర్ అసిస్టెన్స్. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సే ఇంటీరియర్ లో ఉన్నాయి అనుకోండి విలేజెస్ కొంచెం, సో వాళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ పెట్టిస్తాం. పోనీ ఎక్కువ మంది యూత్ ఉన్నారని తెలిసింది అనుకోండి, ఒక లైబ్రరీ సెటప్ చేస్తాం. ఇవన్నీ కూడా వేరే డిపార్ట్మెంట్ చేయాలి కదండి, అంటే డిపార్ట్మెంట్ అని అట్లా ఏం లేదు కదండి. ఇప్పుడు మేము మన పోలీస్ మన ఊరు అన్న తర్వాత టెక్నికలీ ఇట్స్ లైక్ వీఆర్ అడాప్టింగ్ ద విలేజ్. అంటే అడాప్షన్ is just a word and I'm not saying we are literally adopting it. I'm saying we are just trying to assist the village in our way from police department way. As commissioner I would like to move to the village, interact with them and identify their issues and give them some solution. Obviously we can't solve all the issues of the village, but we'll have some better bonding with them. వాళ్ళు ఫ్రీగా మాకు వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్తే మేము ఏదైనా వాళ్ళకి పరిష్కారం ఏదైనా సొల్యూషన్ ఇస్తానికి ట్రై చేస్తాం. మా సైడ్ నుంచి ఏదో ఒక చిన్న అసెట్ అన్న, ఒక చిన్న లైక్ ఇప్పుడు ఎవ్రీ విలేజ్ దట్ వీ హ్యావ్ విజిటెడ్ సోఫా దాంట్లో ఇదర్ మెడికల్ క్యాంప్ అన్న, లైబ్రరీ పెట్టించాము ఒకటి పుల్లూరు విలేజ్లో. దెన్ యూత్కి పోలీస్కి ఎంగేజ్మెంట్ చేయాలని స్పోర్ట్స్ మ్యాచెస్ ఆడిపిస్తున్నాం. ఇప్పుడు క్రికెట్ అండ్ వాలీబాల్ ఆర్ విచ్ వీఆర్ డూయింగ్. కోహెడాలో వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ వాలీబాల్ కిట్స్ టు ఆల్ ద విలేజెస్. అంటే మేము కోహెడాలో పెట్టుకున్నాం కానీ ఆ మండల్లో ఉన్న అన్ని విలేజెస్ నుంచి యూత్ని పిలిపించి అందరికీ ఒక్కొక్క వాలీబాల్ కిట్, నెట్ అండ్ వాలీబాల్ కిట్ లాగా అక్కడ ఉన్న లోకల్ యూత్కి ఇచ్చాం. ఐడియా బిహైండ్ దిస్ ఇస్ టు ఎంకరేజ్ ద యూత్ టు సీ అ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్. చాలా మంది యూత్ జాబ్లెస్నెస్తో లేదంటే వేరే అడిక్షన్స్తో దే ఆర్ నాట్ గోయింగ్ ద ఇండస్ట్రియస్ వే, దే ఆర్ గోయింగ్ ద క్రిమినల్ వే. సో వాళ్ళకి ఇప్పుడు మా లోకల్ ఒక పోలీస్ టీమ్ ఫామ్ చేసుకున్నామండి మేము మా దగ్గర హెడ్ క్వార్టర్ నుంచి. ఆ టీమే వెళ్ళి వాళ్ళతో గేమ్స్ ఆడతారు. సో వీళ్ళని ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు కదండి వాళ్ళు. అంటే కొన్ని విలేజెస్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎంగేజ్ చేస్తుంటారా? ఇప్పుడు విచ్ బ్రింగ్స్ అస్ టు అనదర్ ఇనిషియేటివ్, సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర అని వి సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్ ఇన్ ఏప్రిల్. ఒక 2 months దానికి చాలా ఎక్సర్సైజ్ చేసాము. ఒక పోర్టల్ లాగా ఓపెన్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళని మోటివేట్ చేసి రిజిస్టర్ చేయించాము. అండ్ ఒక సింగిల్ డేలోనే వీ గేవ్ అరౌండ్ 600 to 700 ఎంప్లాయ్మెంట్ లెటర్స్. ఆఫర్ లెటర్ అండి. సో ఇక్కడే జాయినింగ్ లెటర్ అండి. ఇక్కడ సిద్దిపేట పోలీస్ లో ఇక్కడ కన్వెన్షన్ హాల్లోనే వీ హెల్డ్ ద జాబ్ మేళా. ఒక 60+ కంపెనీస్ పార్టిసిపేటెడ్. ఇప్పుడు 25th April రోజు చేసాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 2500 వరకు యూత్ కేమ్ అండ్ కంపెనీస్ ఒక 60+ మంచి కంపెనీస్ వచ్చినాయి అండ్ టాటా లాంటి కంపెనీస్ వచ్చినాయి అండ్ ఒక 600+ జాబ్ ఆఫర్స్ అదే రోజు దే హావ్ గివెన్ దెమ్ ద ఎంప్లాయ్మెంట్ లెటర్స్. సో ఫర్దర్ దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే రెగ్యులర్ గా జాబ్ మేళా చేయాలంటే అంత ఫీజిబుల్ గా ఉండదండి. సో వీఆర్ డూయింగ్ దిస్ ఉద్యోగ మిత్ర ఎంప్లాయ్మెంట్ పోర్టల్. ఒక కంపెనీతో టైఅప్ చేసుకుని ఒక ఎంప్లాయ్మెంట్ పోర్టల్ మా పోలీస్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నాం. సో దాంట్లో వీ విల్ ఎంకరేజ్ ఆల్ ద యూత్ ఇన్ ది ఏరియా టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్.
సో డిపెండింగ్ ఆన్ దేర్ స్కిల్ సెట్, అంటే అది అన్స్కిల్డ్ ఉండొచ్చు, స్కిల్డ్ కూడా ఉండొచ్చు. సో రెండు రకాలుగా వాళ్ళకి ఏదైనా ఉద్యోగంకి ఫెసిలిటేట్ చేస్తానికి ఒక పోర్టల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇది కాకుండా సివిల్స్ లేదా గ్రూప్స్ మెయిన్ రాయాలనుకుంటే వాళ్ళు అటువంటి ఐడెంటిఫైస్ వాళ్ళకైనా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళ కోసమే అండి లైబ్రరీ. ఇప్పుడు మేము పుల్లూరులో లైబ్రరీ ఓపెన్ చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ అ లోకల్ డోనర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద, ఆయన ఇన్ మెమరీ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్ దే హ్యావ్ ఓపెన్. బట్ దాంట్లో అన్ని సివిల్ సర్వీసెస్ రిలేటెడ్ కాంపిటీషన్, బేసిక్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ బుక్స్ డొనేషన్ చేశారు వాళ్ళు. చాలా ఎక్సలెంట్ లైబ్రరీ అండి. అండ్ యూ షుడ్ ఆల్సో పుల్లూరు విలేజ్ లో మంచి పెద్ద ఊరు అండి, అది మోర్ దాన్ 5,000 పాపులేషన్ ఉంది. అండ్ అది మంచి సెటప్ ఉంది. దట్స్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ ఓపెన్డ్ సంథింగ్ లైక్ దట్. సో సేమ్ వీ వాంట్ టు రెప్లికేట్ అక్రాస్ అదర్ విలేజెస్ అండ్ అన్ని విలేజెస్ కి సూటబుల్ ఉండవండి. వేర్ ఎవర్ ఇట్ ఇస్ సూటబుల్, వేర్ మోర్ యూత్ ఆర్ దేర్, వేర్ దే నీడ్ దట్ కైండ్. ఇప్పుడు మరి టౌన్ కి దగ్గర ఉన్న ఊరు అనుకోండి, ఆల్రెడీ ఊర్లో ఉన్నాయి కదా, అంటే వలరబుల్ విలేజ్ ని ఐడెంటిఫై చేస్తారా? పర్టికులర్ గా ఐడెంటిఫై చేసి ఆ ఊరికి ఉన్న ప్రాబ్లమ్ ని వీ వాంట్ టు యాక్సెస్. సో లైక్ మెడికల్ క్యాంప్ కూడా టౌన్ కి దగ్గర ఉన్న ఊర్లో అవసరం లేదు కదండి, హాస్పిటల్స్ దగ్గరే ఉన్నాయి కాబట్టి దూరం ఉన్న వాళ్ళకే వీఆర్. అండ్ CCTV is an essential part of this program అండి. We are ensuring that whichever village we are going, first CCTV is the number one thing which we are doing. So అది 100% మెయింటైన్ చేయడం కూడా ప్రాబ్లం కదా. సో అన్ని ఊర్లలో వాళ్ళతో మెయింటెనెన్స్ AMC చేపించామండి, మ్యాండేటరీ 2 years AMC మ్యాండేటరీ, మళ్ళీ ఎక్స్టెండబుల్. అది లేకుండా అయితే ఈ కాలంలో ఇప్పుడు వర్షం వస్తే కోతులు ఉంటారు ఊర్లో, వర్షం వచ్చినా తెగిపోతే మంకీస్ మెనస్ చాలా ఉంది, అయితే వాళ్ళు తెంపేస్తారు. సో దానికన్నా ఇంకా సోలార్ కెమెరాస్ ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇట్స్ అ న్యూ థింగ్, దాని వైరింగ్ ఉండదు. చాలా మంది ఊర్లో సోలార్ కెమెరాస్ ఎంకరేజ్ చేసాం. సో వాళ్ళే సొంతంగా పెట్టుకుంటున్నారు అండ్ అది వాళ్ళ ఫోన్ కి కనెక్ట్ ఉంటుంది. సో ఇట్స్ అ మోడర్న్ వే ఆఫ్ పోలీసింగ్. ఇది కాకుండా ఇప్పుడు ట్రాఫిక్ మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? సిద్దిపేట ఎక్కువ గతంలో ట్రాఫిక్ ఉండేది, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. ట్రాఫిక్ అంటే మాకు టౌన్ ఏరియాస్లో పెద్దగా అంత ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ ఆఫ్ అన్ ఇష్యూ అండి. వీ హ్యావ్ 3 మెయిన్ టౌన్ ఏరియాస్, హుస్నాబాద్, గజ్వేల్ అండ్ సిద్దిపేట్. డైలీ టైంలో లైక్ మూవ్మెంట్ టైంలో ఉంటుంది, కానీ హైవే ఇస్ ద మెయిన్ మాకున్న ఛాలెంజ్. 100 kilometer స్ట్రెచ్ ఈ బయట ఫ్రమ్ వంటి మామిడి టు కరీంనగర్ టోల్ గేట్ ఆల్మోస్ట్ 100 kilometer స్ట్రెచ్ ఉంది. సో సిద్దిపేట్ సురక్ష నేతర అని ఈ ప్రాజెక్ట్ వీ హ్యావ్ లాంచ్డ్. సో దీంట్లో భాగంగా అన్ని విలేజెస్ని CCTV సర్వేలెన్స్లో తీసుకుంటున్నాం. ఒక సెకండ్ ఫేజ్లో ఈ 100 kilometer స్ట్రెచ్లో ఒక 84 junctions వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్రెడీ, వేర్ క్రిస్ క్రాస్ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడే ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. అంటే ఎక్కువ యాక్సిడెంట్ ఎక్కడైనా జంక్షన్ ఉంటే, యూ టర్న్స్ ఉంటే ఆ లొకేషన్స్లోనే యాక్సిడెంట్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఆ అన్ని జంక్షన్స్ని ఇప్పుడు మేము సైంటిఫిక్గా వీ హ్యావ్ అసెస్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, అంటే ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మళ్ళీ ఎక్కడ తక్కువ అవుతున్నాయి. ఇది ఒక చాలా స్ట్రెనస్ ఎక్సర్సైజ్ అండి, ఇంత ఈజీగా చెప్పినంత ఈజీగా అవ్వదు. ఆ హైవే మీద తిరుగుతూ మళ్ళీ హైవే వాళ్ళతో కోఆర్డినేషన్, అది HKR వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి చాలా లొకేషన్స్లో రోడ్ రీలే చేయించాం. అండ్ మళ్ళీ దానికి స్పెషల్ బోర్డ్స్, మా పాత కమిషనర్ కూడా హీ హ్యాడ్ టేకన్ లాట్ ఆఫ్ మెజర్స్ ఫర్ దిస్ హైవే డెవలప్మెంట్. దాన్నే ఇంకా ముందు తీసుకెళ్తూ సిగ్నల్స్ కూడా ఎక్కడైనా బ్లింకింగ్ లైట్స్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది, మీరు కూడా చూసుండొచ్చేమో. దారిలో వస్తున్నప్పుడు న్యూ రీలైన్ చేస్తున్నారు రోడ్స్, డైలీ 1 kilometerగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అండ్ ఈ 84 junctionsలో ఇప్పుడు విత్ ఇన్ నెక్స్ట్ 1 month CCTV ఇన్స్టాలేషన్ అలాంగ్ విత్ ప్రాపర్ లైటింగ్ లేదంటే CCTV కూడా పని చేయదు. సో ఈ 84 junctionsలో విత్ ఇన్ నెక్స్ట్ 1 month వీ హ్యావ్ కెప్ట్ ఎ టార్గెట్ టు రీచ్. ఆల్రెడీ ఒక 30 వరకు అయినట్టున్నాయి, ఇంకా కంప్లీట్గా చేయాలని ఇక్కడి నుంచి అక్కడి వరకు. అండ్ మాకు ఇప్పుడు రూమ్ ఉందండి పైన, వీ హ్యావ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్. ఓకే, దాంట్లో కనెక్టివిటీ వచ్చేట్టు. సో దాంతో ఏమవుతుందంటే, ఒకటేమో ఈ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇమీడియట్గా దాన్ని పికప్ చేస్తానికి పబ్లిక్ కూడా ఐడియా ఉంటుంది, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి దే విల్ ఆటోమేటిక్లీ స్లో డౌన్ నియర్. చాలా వరకు యాక్సిడెంట్స్ ఈజ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్ ఉంది హైవే కర్వ్డ్గా ఉండటం వలన, ఎస్పెషలీ కర్వ్స్ దగ్గర స్లో అవ్వకపోతే ఇట్ ఈస్ అ రిస్క్. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ చేస్తున్నాము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అవేర్నెస్. సో అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో కూడా పాత DG సార్ తీసుకున్న ఇనిషియేటివ్ మీద కూడా చాలా క్యాంపెయిన్స్ వీ హ్యావ్ డన్ ఇన్ ద విలేజెస్. ఈ మన పోలీస్ ప్రోగ్రామ్లో కూడా ఇంటిగ్రేట్ చేసి వీఆర్ షోయింగ్ దెమ్ వీడియోస్ ఆఫ్ యాక్సిడెంట్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్, హౌ దే కెన్ ప్రివెంట్, అండ్ హెల్మెట్ వేసుకోవాలని, సీట్ బెల్ట్ వేసుకోవాలని. దాని మీద ఈ మన పోలీస్ ప్రోగ్రామ్లో కూడా విచ్ ఎవర్ విలేజ్ వీఆర్ గోయింగ్ వాళ్ళకి హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఇవన్నీ అవేర్నెస్ కూడా చేస్తున్నాము. కానీ MV యాక్ట్ అనేది కేవలం సిద్దిపేట కాకుండా హుస్నాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఒకటే రకంగా ఉండాలి కదండి. కానీ సిద్దిపేట ఒకలాగా ఉంటుంది,
మిగతా సిద్దిపేట దాటిన తర్వాత ఎంబీ యాక్ట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అట్లా అవ్వాలి. ఏం లేదండి, సేమ్. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎంబీ యాక్ట్ సిద్దిపేటకు వచ్చాక హెల్మెట్ మస్ట్, కానీ సిద్దిపేట దాటిన తర్వాత హెల్మెట్ లేకపోయినా అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. హుస్నాబాద్ అన్న గజ్వేల్ డిస్ట్రిక్ట్ వైడ్ అదే కదండి, సేమ్ డిస్ట్రిక్ట్ వైడ్ సేమ్ రూల్. సీరియస్గా ఉంటుంది, అక్కడ తక్కువగా ఇంప్లిమెంట్ అవుతుంది. అలా ఏం లేదండి. హెల్మెట్ వేరింగ్ ఇస్ ఐ వుడ్ సే సెల్ఫ్ డిసిప్లిన్ ఇష్యూ అండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీ కెన్ ఎన్ఫోర్స్ ఇట్ బియాండ్ అ పాయింట్. కానీ మేము అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ వైడ్ అయితే డ్రైవ్ లాగా చేస్తామండి, వెదర్ ఇట్ ఈస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లాగా. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం, హెల్మెట్, సీట్ బెల్ట్, ఓవర్ స్పీడింగ్, ఈ రకరకాల ఇష్యూస్ మీద డిఫరెంట్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని చేస్తాం. సో లైక్ హుస్నాబాద్లో ఒక రోజు చేస్తామంటే గజ్వేల్లో ఇంకో రోజు చేసి, దాన్ని సిద్దిపేటలో, అట్లా 3 డివిజన్స్ ఉన్నాయండి మాకు. 3 డివిజన్స్ సేమ్లో. అండ్ ఇప్పుడు 10,000 రూపీస్ ఫైన్ ఉంది ఫర్ డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. అది కూడా చాలా వరకు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. దాంతో పాటు డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద ఫోకస్. డ్రగ్స్ రిలేటెడ్ అయితే కొన్ని కోఆర్డినేట్ సర్చెస్ వీఆర్ డూయింగ్ అండి. అండ్ మోస్ట్లీ అవేర్నెస్ ఇస్ ద కీ. అదే అన్నాను, యూత్ని కరెక్ట్ దారి మీద తీసుకొని రావాలంటే వాళ్ళకి ఏదైనా లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపించాలా, వాళ్ళకి ఏదైనా న్యూ వే ఆఫ్ లైఫ్కి మోటివేట్ చేయాలా. ఆ భాగంలో కూడా ఇదే, లైక్ ఐ సెడ్, మన పోలీస్ ప్రోగ్రామ్ ఇస్ ఓరియంటెడ్ టువర్డ్స్ టాక్లింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. మన పోలీసు, మన ఊరు మన పోలీస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, కానీ అది ఇంకా ఎక్స్పెండ్ అయిపోతుంది కదా, కంటిన్యూగా ఇంకో రకంగా వెళ్తుంది కదా. లేదండి, మన పోలీస్ మన ఊరు ప్రోగ్రామ్ పెట్టిందే ఈ పర్పస్ కోసం అండి, టు టాకిల్ ది ఇష్యూస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ విలేజెస్ అట్ గ్రాస్ రూట్ లెవెల్. సో గ్రాస్ రూట్ లెవెల్లో మాకు ఏం ఇష్యూస్ ఉన్నాయండి, ఇదే డ్రగ్స్, సైబర్ క్రైమ్, దెన్ జాబ్ ఫ్రాడ్స్, సీనియర్ సిటిజన్స్ నెగ్లెక్ట్, డొమెస్టిక్ వైలెన్స్, ల్యాండ్ ఇష్యూస్ మీద కొట్లాడుకుంటాం, యూనో ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ విలేజెస్. ఈ అన్ని ఇష్యూస్ ఒక్కటే, దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనే ఈ ప్రోగ్రామ్ పెట్టింది. సో దట్ వెన్ వీ గో దేర్, అట్లీస్ట్ ఆ ఒక్క విలేజ్ వరకు అయినా మీ విల్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ ఆల్ ది ఆస్పెక్ట్స్, ట్రాఫిక్, ఎవ్రీథింగ్, ఆల్ ఇంక్లూజివ్. అటువంటి ఇష్యూస్ ఉన్న విలేజ్ ఎన్ని ఉంటాయండి సిద్దిపేటలో? అంటే ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ అండి. లైక్ వీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ విలేజెస్. కామన్ ఇష్యూస్ ఉంటుంది కదండి. కామన్ అంటే కామన్, అన్ని ఊర్ హ్యావ్ దేర్ ఓన్, ఎవ్రీ విలేజ్ ఇస్ సెపరేట్ అండి. వీ విల్ సే లైక్ సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి మాకు, కొన్ని ఒక 2 ఊర్లు ఉన్నాయి విచ్ వీ హ్యావ్ అనలైజ్డ్. సో అక్కడ ఆ ఏరియాలో సూసైడ్ ఎక్కువ అవుతున్నాయి ఆ మండలాల్లో. సో అక్కడ మేము సూసైడ్ ప్రివెన్షన్ అంటే కొన్ని టెండెన్సీస్ ఉంటాయండి ఏరియాలో, ఊర్లో ఉంటాయి. సో అదే దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అన్ అనాలిసిస్. దిస్ ఇస్ లైక్ ఐ సెడ్, మోడర్న్ వే ఆఫ్ పోలీసింగ్. వీ కాంట్ స్టిక్ టు ద రూటీన్. సో ఏ ఊర్లో ఎక్కువ అవుతున్నాయి, వీ హావ్ టు గో ఇన్ టు ద రూట్ కాసెస్, ఫోకస్ చేసి అక్కడ సైకాలజిస్ట్ని తీసుకెళ్ళి వాళ్ళతో క్లాసెస్ చేపిస్తాం. వెన్ వీ గో ఫర్ మన పోలీస్ ప్రోగ్రామ్, we will take them along, we'll take the psychiatrist or psychologist. So అక్కడ వాళ్ళకి ఈ సూసైడ్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ చేపిస్తాం. ఏదైనా ఊర్లో డ్రగ్స్ రిలేటెడ్ ఎక్కువ మా కేసెస్ వచ్చినాయి అనుకోండి హిస్టరీలో, సో వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్కి, ఇప్పుడు మాకు డీ అడిక్షన్ సెంటర్ ఓపెన్ అయింది సిద్దిపేటలో, సో డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తాము. ఇట్లాంటివన్నీ సబ్ డివిజన్కి ఒకే రూల్ ఉండదు, ఏరియాలో లైక్ ఐ సెడ్ అండి, వీ డూ ద విలేజ్ అనాలిసిస్ ఫస్ట్. అక్కడ వరకు దానికే విలేజ్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ ఊరికి ఏ అవసరమో అక్కడ దాని మీదనే ఫోకస్ చేస్తాం. రూటీన్ గా చేయమండి ఎవ్రీ విలేజ్. ఇంత జరుగుతుంది కదండి, కానీ మీ దగ్గర క్రైమ్ జరుగుతుంది, స్నాచింగ్లు, కానీ వెంటనే ఎలా జరుగుతున్నారండి వాళ్ళు? సో క్రైమ్ రిలేటెడ్ వీ హ్యావ్ మేడ్ అ స్ట్రాటజీ అండి నౌ, బికాస్ గోల్డ్ రేట్స్ ఆర్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై. సో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. వీ హ్యావ్ మేడ్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ నౌ అట్ ఫీల్డ్ లెవెల్. Our officers are moving in the area. VPOs, like I said, they have been activated. All village WhatsApp groups అని పెట్టుకున్నాము. సో ఈ ఫస్ట్ స్నాచింగ్ అయితేనే ఇమ్మీడియట్ అన్ని విలేజెస్ని అలర్ట్ చేసి, ఎవరైనా అవుట్ సైడర్స్ కనపడినా, మాస్క్స్ వేసుకొని మనుషులు కనపడినా, వాళ్ళు వీపీఓకి కాంటాక్ట్ చేసి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఫోటో దింపి మాకు పంపించాలా. ఆ టీమ్స్ విల్ రష్ టు ద. కొంతమంది సీసీ కెమెరాలు లేని ఏరియాలో మూవ్ అవుతున్నారు కదా, అదే అందుకే కదా నేత్ర ప్రాజెక్ట్లో ఇంత కనెక్షన్ చేస్తున్నామండి. ఇప్పటికి 700+ ఇన్స్టాల్ చేసామండి నేను వచ్చినప్పటికి. 700+ మా సురక్ష నేత్ర ప్రాజెక్ట్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ 700+ అక్రాస్ ఆల్ విలేజెస్. సో అఫెండర్ కూడా కొంచెం వాడు మాడ్యుకేషన్ అయ్యాడు. ఉంటాయండి, రావడం ఎంట్రీ ఏమో ఒకలాగా వస్తాడు, ఎగ్జిట్ ఇంకో వేరే రూట్. ఇప్పుడు మాకు మొన్ననే చూడండి, జస్ట్ లాస్ట్ వీక్ వీ హ్యావ్ కాట్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ ఏరియా, నోన్ అఫెండర్స్ పాత. దే స్పెసిఫిక్గా విలేజ్ ఎంట్రీ పాయింట్లో రారు, దే కమ్ త్రూ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ నుంచి వచ్చి బయట పనుకొని ఉంటారు ఆడవాళ్ళు, ఎండలు ఎక్కువ అవుతున్నాయని బయట ఇంటి బయట పనుకున్న వాళ్ళు స్నాచ్ చేసుకొని మళ్ళీ ఫీల్డ్స్ పట్టు వెళ్ళిపోతారు. ఫీల్డ్స్ దగ్గర కెమెరాస్ ఉండవు, సో వాళ్ళు ఎట్లా ఇద్దరు వస్తారు. అక్కడేమో రోడ్ సైడ్ బండితో ఉన్నాడు, ఫీల్డ్కి దాటి 4-వీలర్లో ఒక మనిషి ఉన్నాడు, దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎలా పట్టుకున్నారు? సో విత్ ద హెల్ప్ ఆఫ్ సీసీటీవీ ఎట్ సైడ్ వెళ్ళారో అక్కడ పట్టుకున్నాం, టెక్నికల్ అనాలిసిస్ చేసాం. దెన్ ఏదో ఒక కెమెరాలో ఇప్పుడు ఆయన హీ డెడ్ మల్టిపుల్, హీ కేమ్ టు చెరియాల్ సైడ్ కొమరవల్లిలో చేశాడు,
మళ్ళీ బెజంకిలో వచ్చేసాడు, మళ్ళీ దుబాక సైడ్ వెళ్ళాడు. సో టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్. సో రకరకాల వీ హ్యావ్ డన్. రీసెంట్ గా కొన్ని స్నాచింగ్ అయింది, ఆ స్నాచింగ్ 90 minutes లో వాడు ఎలా దొరికాడండి? సో అది కొంచెం దాని గురించి వీ వాంట్ టు యాక్చువల్లీ క్రియేట్ అవేర్నెస్ అండి. ఆయన నోన్ అఫెండర్, ఆయన ఇస్ ఎంఓ ఇస్ దిస్ ఓన్లీ. ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఓన్లీ, వాళ్ళకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా, ఒకసారి చేయింది, మీకు దీని మీద ఇన్సూరెన్స్ ఇప్పిస్తా, మీకు మంత్లీ అమౌంట్ వచ్చేట్ చేస్తా, ఏదో మాయా మాటల్లో పెట్టేసి ఒకటే ఏమో ఆయన నోన్ అఫెండర్. సో మాకు రిపోర్ట్ అయినా విత్ ఇన్ మినిట్స్ మా సిసిఎస్ టీమ్స్ని ఆన్ ద ఫీల్డ్ దింపామండి. వాళ్ళు మొత్తం ఏరియా అంతా స్కౌట్ చేస్తూ విత్ ఇన్ 90 minutes అండ్ ఇంకొక ఒఫెండర్ కోసం ఎత్తుకుంటున్నాడు బస్ స్టాండ్ దగ్గరనో ఎక్కడనో, ఇమీడియట్గా పికప్ చేశారు. వెన్ దీస్ కైండ్ ఆఫ్ స్విఫ్ట్ మెజర్స్ తీసుకుంటే పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మా అపీల్ ఏంటి పబ్లిక్తో అంటే, ఇట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. సో ఊర్లో అన్నోన్ పర్సన్స్ తిరుగుతున్నారంటే ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అలానే ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ హూ ఆర్ ప్రామిసింగ్ దెమ్ సమ్, లైక్ ఇప్పుడు ఒకటి అయింది, వాళ్ళు ఏదో అన్నోన్ పీపుల్ వచ్చి ఊర్లో అలా ముసలోళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఏదో బ్యాడ్ ఓమన్ ఉంది ఇట్లా ఏదో అట్లా చెప్తారు కదండి, ఇట్లా మూఢనమ్మకాలు ఏదో అంటారు కదా, అట్లా చెప్పి మీ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని రండి, ఇక్కడే మీ ముందే దీని మీద పెట్టి పూజ చేస్తా, మీకు మంచిగా అవుతుంది అని చెప్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏదో మాటల్లో పెట్టేసి ఆ గోల్డ్ తీసేసుకొని ఇగో ఇక్కడ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇమీడియట్గా టీమ్స్ని పెట్టి వాళ్ళని ట్రాక్ చేసి మొత్తం రికవర్డ్. బట్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్. సో అందుకే రెగ్యులర్గా ఈ మన పోలీస్ ప్రోగ్రామ్తో కూడా సర్పంచెస్తో కూడా వాట్సాప్ గ్రూప్స్లో ఆల్ దీస్ ఒఫెన్సెస్, ఇప్పుడు ఒక్క ఊర్లో అయిందంటే ఇంకో ఊర్లో కూడా అవ్వచ్చు కదా. సో ఇట్ ఇస్ డెఫినెట్లీ షోయింగ్ ఇంపాక్ట్ అండి. స్లో అన్న ఇట్ ఇస్ షోయింగ్ ఇంపాక్ట్. అక్కడపేట పిఎస్లో మర్డర్ ఫర్ గెయిన్ అంటే దొంగలు వచ్చి చంపారు అనుకుంటున్నారు, కాదని మీరు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే ఎవరు చంపారు? సో దిస్ ఇస్ లైక్ అ ఫాలోఅవుట్ ఆఫ్, ఇప్పుడు లాస్ట్ వీక్ మాకు మల్టిపుల్ స్నేక్ స్నాచింగ్స్ అయినాయి నైట్ టైంలో. సో మేము ఊరంతా అవేర్నెస్ చేపించాం, డప్పులు చెప్పుడుతో కూడా అంతా ఊరంతా అన్ని ఊర్లో వచ్చేట్టు చెప్పించాం, ఇట్లా దొంగలు వస్తున్నారు. అదే అండి. సో దాంతో ఏమైంది, అందరికి చెప్పిస్తున్నప్పుడు కొందరు విత్ ఇంటెన్షన్తో ఉన్నారు, ఏదో మర్డర్ చేయాలన్నా ఏదో ఇంటెన్షన్తో ఉంటారు, వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని, సో ఫ్యామిలీ డిస్ప్యూట్ అది, వాళ్ళ పర్సన్కి 2 wives ఉన్నారు, 2 wifesకి పడట్లేదు. సో చిన్న వైఫ్ ఏమో ఎల్డర్ వైఫ్ని చంపాలని మోటివ్తో ఉంది, ప్లాన్ వేసుకుంది. ఈ లాస్ట్ వీక్ నుంచి డప్పులు కొడుతున్నారు కదా, దొంగలు పడుతున్నారని కొంచెం జ్యువెలరీ గోల్డ్ మీద కూడా ఏదో ఆర్గ్యుమెంట్ అయినట్టుంది. ఆమె పెద్ద వైఫ్ అంటే ఆమె దగ్గర ఉంది అంత గోల్డ్ అంతా, ఈమె దగ్గర లేదు. ఏదో మాటల్లో ఆమె తిట్టింది, ఈమె కర్ర తీసుకొని కొట్టిన తర్వాత ఇంకా ఆమె పడిపోయింది. ఇంకా భయపడి ఇక దొంగలు పడ్డారు అన్నట్టు అరిసింది. సో ఆమె చెప్పిన స్టోరీ అప్పుడే మిస్ మ్యాచ్లో ఉండింది. దొంగలు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమో వేరే ఉంటాయి మాకు తెలిసిపోతుంది. చూస్తే ఏదో సీరియల్లో చూసి మోటివేట్ అయ్యన్నట్టు కూడా చెప్తుంది. ఆన్లైన్ టీవీలో సీరియల్స్లో చూస్తుంటాం కదండి. ఇప్పుడు ఆబ్వియస్లీ మూవీస్లో చూసేదాన్ని వైలెన్స్ చూసి ఆమె అంత ఈజీగా క్రాక్ అయిందండి. ఇంకా అక్కడే ఉందండి, గోల్డ్ కూడా రికవర్డ్ ఇట్. సో వీ హ్యావ్ రికవర్డ్ ద గోల్డ్ ఆల్సో. అక్కడే కిచెన్లోనే డబ్బాలో పెట్టింది. సో అది దొంగలాగా చూపించాలని ఆ గోల్డ్ తనే లాగేసి మెడ నుంచి అక్కడ దాచిపెట్టి దొంగలు వచ్చి పట్టుకెళ్ళారు, రోజు వస్తున్నారు కదా దొంగలు అని అట్లా. అంటే ఇప్పుడు మేము అవేర్నెస్ కోసం అని ఏరియాలో డప్పు చప్పుళ్ళు దాన్ని కొట్టిస్తున్నాము, ఊర్లో అంతా చెప్పిస్తున్నాం, నైట్ టైంలో బయట పనుకోకండి. సో దాని వల్ల ఏమైనా అందరు లోపల పనుకుంటున్నారు, లోపల ఉన్నారని ఇంకా బయట శబ్దం వినపడలేదు పక్కన వాళ్ళకి. ఈమె చేస్తున్నప్పుడు ఆమె నిద్రపోయినప్పుడు అటాక్ చేస్తుంది. సో ఇట్లా వాడుతున్నారు. సో అగైన్ వి అపీల్ టు ద పబ్లిక్ నాట్ టు, అంటే ఎట్లయినా ట్రూత్ విల్ కమ్ అవుట్, బట్ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో సిద్దిపేటలో చైన్ స్నాచింగ్ వాటి మీద కాకుండా ఎక్కువ ఈవ్ టీచింగ్ కొన్ని ప్రాంతాల్లో ఐసోలేట్ పరం జరుగుతుంటాయి. ఈవ్ టీచింగ్ మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే మాది జనరల్గా షీ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండి. ఆల్ 3 divisions ఉన్నాయి షీ టీమ్స్. ఎస్పెషలీ కాలేజ్ ఏరియాస్ ఆర్ స్కూల్స్ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అండ్ రెగ్యులర్గా స్కూల్స్ కాలేజెస్లో కూడా వీళ్ళు షీ టీమ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తామన్నా, లేదంటే డైల్ 100 అవేర్నెస్ ఏదైనా ఇష్యూ ఉంటే మాకు అప్రోచ్ అవ్వండి అని షీ టీమ్స్కి వాళ్ళ వేరే నంబర్స్ ఉంటాయి, వాళ్ళకి డైరెక్ట్లీ ఇచ్చేసి వస్తారు. మంచి దే ఆర్ డూయింగ్ వెల్ ఓన్లీ. ఈ ఆస్పెక్ట్లో అయితే దేర్ ఇస్ నో కంప్లైంట్. కానీ పొలిటికల్ ప్రెజర్ ఉందండి ఇక్కడ. అంటే కొంచెం పొలిటికలీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఇట్స్ ఛాలెంజెస్. అలా స్పెసిఫిక్ అని ఏమన్నా గజ్వేల్ ఉంది, ఎక్స్సీఎం గారు సెక్యూరిటీ, ఇక్కడ హరీష్ రావు గారు కొంచెం పెద్ద హార్డ్గా ఉంటుంది కదండి. అట్లా ఏం లేదండి.
ఇట్స్ పీస్ఫుల్ అండి. Yes. పీస్ఫుల్ ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఇక్కడ ఒక యూనిఫామ్ సర్వీస్ ఉంది, ఇంటికి వెళ్ళాక ఇంకొకటి ఉంటుంది, అంటే మేల్కి ఒక వర్క్ ఉంటుంది, ఫిమేల్కి కొంచెం అడిషనల్ వర్క్ ఉంటుంది. ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్? అలా ఏం లేదండి, వి జస్ట్ ఐ ట్రై టు మెయింటైన్ అ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. Professionally speaking, yes, it's a challenging profession. There is no doubt about it. But it is at the same time, it is interesting, and every day is a new day. There is never a boring day in policing, I will say. Morning start అయిందంటే ఈవినింగ్ వరకు ఒక వెరైటీ ఆఫ్ ఇష్యూస్ దట్ విల్ బి లుకింగ్ ఇన్ టు. సో అండ్ రెగ్యులర్ పబ్లిక్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్. కానీ పర్సనల్ లైఫ్ కూడా కొంత కోల్పోతావు అనే ఫీలింగ్ ఉందా? అట్లా ఏం లేదండి, బ్యాలెన్స్ చేసుకుంటే అదే అల్టిమేట్లీ ద ఎండ్ ఆఫ్ ద డే వర్క్ మేక్స్ యూ హ్యాపీ. దెన్ అట్లా ఆ ఫీలింగ్లో ఉండదు. సో మీకు ఆఫీసులో ఉండి వర్క్ చేయడం ఇష్టమా, లేదా ఫీల్డ్లోకి వెళ్ళి పబ్లిక్తో మాట్లాడడం ఇష్టమా? ఆ రెండిట్లో ఒక బ్యాలెన్స్ ఉండాలండి. డెఫినెట్లీ ఫీల్డ్ వర్క్ ఇస్ లైక్ ఐ సెడ్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టింది కూడా ఫర్ హ్యావింగ్ మోర్ ఫీల్డ్ వర్క్. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ మాకు వచ్చి మాట్లాడతారు కదండి, వీ కెన్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ దెమ్. సో డైరెక్ట్లీ మాకు అర్థమవుతుంది. అప్పుడు వీ కెన్ ఫైన్ ట్యూన్ అవర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మన పోలీస్ ప్రోగ్రామ్ కూడా వీ లాంచ్డ్ విత్ ద హోప్ ఆఫ్ హ్యావింగ్ మోర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. సో వెన్ ఐ గో టు ద విలేజెస్, పిల్లలన్న ఒక వెరైటీ ఆఫ్ స్పెక్ట్రమ్లో ఇంటరాక్షన్ అవుతుంది పిల్లలతో, ముసలోళ్ళతో. సో వాళ్ళు చెప్తారు ఇట్లా యూనో మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు, మీరు చూడాలా అని ఒక నమ్మకంతో వస్తారు మా దగ్గరికి. సో ఆన్ ద స్పాట్ వాళ్ళతో ఏదైనా కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేయగలం, అప్పుడే వాళ్ళ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయగలం. అలానే చిన్న పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయితే వాళ్ళు చెప్తారు వాట్ ఆర్ దేర్ డ్రీమ్స్, హోప్స్. సో యూ గెట్ న్యూ మోటివేషన్. ఇప్పుడు ఫీల్డ్ మీద వర్క్ చేసిన తర్వాత వెన్ యూ కమ్ బ్యాక్ టు ఆఫీస్, యూ కెన్ ఆల్వేస్ ఫైన్ ట్యూన్ యువర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇనిషియేటివ్స్ విచ్ అల్టిమేట్లీ విల్ బి యూస్ఫుల్ టు ద పబ్లిక్. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిలు రావాలంటే కొంత భయపడుతుంది, నైట్ టైం డ్యూటీస్ అన్ని అవన్నీ ఇవన్నీ XYZ, లేదు మేల్కే ప్రయారిటీ ఉంటుంది, ఫిమేల్ ప్రయారిటీ ఉండదు. ఇటువంటి కొంతమంది ఆ డార్క్నెస్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే దెర్ ఇస్ పోలీసింగ్ ఇస్ ఇట్స్ నాట్ జెండర్ న్యూట్రల్ అండి, ఐ విల్ సే. ఇట్ ఈస్ నాట్ లైక్ మేల్ ఫీమేల్ అంటే అలా ఉంటే దెన్ విల్ బి డిఫికల్ట్. ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి సర్టన్ ఛాలెంజెస్ విచ్ ఉమెన్ మైట్ feel that, yes, but ultimately it is a work which needs passion. Only if the concerned person, male or female, it is without gender. Male anna if he comes without any interest or passion towards policing, then adi work cheyaleru. Policing ni routine ga cheyalem. Other department 9 to 5, మాది అట్లా ఉండదు. 24/7 ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. సో డైరెక్ట్ పబ్లిక్కి సేవా భావనతో పాటు ఒక వర్క్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళే రావాలా. మేల్ అండ్ ఫీమేల్ అని gender problem, it is not that we have seen many good women officers at all ranks who are doing an exceptional job. Alane males kuda they are doing so irrespective of gender, there will be some officers who will not want to do, some who will want to do. So it is more about interest. సాధారణంగా ఏ యూనిట్ ఆఫీసర్ కైనా కన్వర్షన్ రేట్ పెంచాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. మీకు ఉన్న గోల్ ఏంటి దాని మీద? కన్విక్షన్స్ అంటే అల్టిమేట్లీ మేము చేసే ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ కోర్టులో కన్విక్షన్ వస్తేనే ఒక కంప్లీషన్ ఉంటుంది కదా. అవును. సో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఫీల్డ్ లెవెల్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచే, క్రైమ్ అయినప్పటి నుంచే దాన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వితౌట్ ఎనీ ల్యాప్స్ కంప్లీట్ చేసుకుంటేనే రేపు కన్విక్షన్ వస్తుంది. సో ఫీల్డ్ లెవెల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. అంటే క్వాలిటీని ఎలా పెంచాలా, ఆన్ గ్రౌండ్ సీన్ ప్రొటెక్ట్ చేస్తాం, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, దెన్ మళ్ళీ డాక్యుమెంటేషన్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనే రేపు కోర్టులో వీ కెన్ స్టెప్ బై స్టెప్ ప్రొడ్యూస్ దాట్. సో మాకు కోర్ట్ మానిటరింగ్ సెల్ అని ఉంది ఒకటి, వీ హ్యావ్ హియర్. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ మానిటర్స్ ఇట్, అండ్ వీక్ బై వీక్ కోర్టులో జరుగుతున్న కేసెస్, ట్రయల్, దాని గురించి అప్డేట్ చేసుకుంటూ వీ మానిటర్ ఇట్ ఆన్ అ వీక్లీ బేసిస్. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్య గ్యాప్ ఉందన్నది ఉందండి. ఆ గ్యాప్ని మీరు అట్లా ఏం లేదండి ఇక్కడ. ఐ థింక్ వీఆర్ హ్యావింగ్ గుడ్ వర్క్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాసిక్యూషన్, కోర్ట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్. లాస్ట్ టైం లోక్ అదాలత్లో డిస్ట్రిక్ట్స్లో ours was the highest also. In the recent Lok Adalat which went in March, districts lo polchukunte ours was the highest disposal. So Lok Adalat is a good way to prolonged litigation చేసుకోకుండా ఊర్లో ఉన్న ఇష్యూస్ని, చిన్న చిన్న కేసెస్ అన్నీ ఏమేమి ఉన్నాయి, కంపౌండబుల్ కేసెస్, అన్నింటినీ తెచ్చి రెజల్యూషన్ చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా ours was the highest. I think more than around 10,000 cases పైన I think were disposed in the recent Lok Adalat. So that way we are having good relationship with the courts. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు రష్మి గారు. కానీ దీంట్లో ప్యాషన్గా ఉన్న వాళ్ళ మాత్రం రండి, దీన్ని ఏదో ఈవినింగ్ జాబ్, మార్నింగ్ జాబ్లా కాకుండా 24/7 జాబ్ కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మాత్రం రండి అంటున్నారు.
ఇంకా పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నారు కూడా. అంటే పోలీస్ అనగానే ఆఫీసులో కూర్చోవడం, పోలీస్ అనగానే తిడతారు, కాకి యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టు కొడతారని కాకుండా పబ్లిక్లకు వెళ్ళి వాళ్ళకి నిత్యం ఎదుర్కొన్న సమస్యల్ని పోలీస్ సమస్యగా భావించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం వల్ల పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ తగ్గిపోతుంది ఆవిడ చేసిన కాన్సెప్ట్. ఇది ఈ వారం సిద్దిపేట కమిషనర్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. ఇది కాన్సెప్ట్ మాత్రం బేసిక్ పోలీసింగ్ అంటే పోలీస్ అనగానే తిట్టడం కొట్టడం కాకుండా వాళ్ళ పర్సనల్ ఇష్యూలో కూడా మీరు ఎంటర్ అయ్యి, ఇప్పుడు చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లు కానీ ఎంటర్ అయితే వాళ్ళకి పోలీస్ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది, ఆ పోలీస్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. అంటే పోలీస్ని వేరేగా చూడకుండా, అవునండి, అది కేవలం మీరు చేసిన కాన్సెప్ట్ కేవలం సిద్దిపేటకు రష్మి గారు కాదండి, టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.